సేవలాల్ మహారాజ్ 287వ జయంతిని మన స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు గౌరవనీయులు పట్ల సంజీవ్ రెడ్డి గారి ఇంట్లో జరుపుకోవడం జరిగింది. దానికి అందరూ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. సంత శ్రీ సేవలాల్ మహారాజ్ చిత్తూరు జిల్లాలో గుత్తి బళ్ళారిలో రామ్జీ నాయక్ తాండాలో 1739వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. భీమానాయక్ ధర్మణి మాతకు జన్మించినటువంటి సేవలాల్ మహారాజ్ బంజారాల జాతుల గురించి, లంబాడల గురించి అనేకమైనటువంటి సూచనలు, వాళ్ళ బతుకు జీవన విధానాన్ని మార్చినటువంటి మహనీయులుగా మనం సేవలాల్ మహారాజ్ని చెప్పుకుంటాం. సేవలాల్ మహారాజ్ ఎక్కడైతే ఆదివాసీ, ఎక్కడైతే లంబాడాలు, ఎక్కడైతే గిరిజనులు నివసిస్తున్నారో వాళ్ళ గూడాలలో, వాళ్ళ ప్రాంతాలలో వెళ్ళి వాళ్ళని చదువు విషయంలో కానీ, వాళ్ళ సంస్కార విషయంలో కానీ చైతన్యాలు పరచడం, అనేక మంచి విషయాలు బోధించడం అనేటటువంటిది జరిగింది. ఎవరైతే ఆ ప్రాంతాల్లో వస్తారో, ఎవరైతే మనకు ఎదురు పడతారో, ఎవరైతే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలని చెప్పేసి, ఎవరైతే ధూపతో ఉండేటటువంటి వాళ్లకు మనం నీళ్లు తాపాలని చెప్పేసి, అవునా, ఏదైతే మందు బిందు, ఏదైతే మద్యపానానికి బానిసలు కావద్దు, బానిసలు కాకుండా అలా బానిసలు అయితే ఎక్కువ దొంగతనాలు జరుగుతాయి, దొంగతనాలు చేయొద్దు అనేటటువంటి అంశాలను అనేక విధాలుగా అనేక సంవత్సరాలు గిరిజనుల గురించి పోరాడుతూ గిరిజనులు చైతన్యపరుస్తూ ముందుకెళ్ళడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలోనే సంత శ్రీ రామరావు మహారాజ్ గారు దాదాపు 87-90 సంవత్సరాలు నిరంకారిగా ఉండేసి, ఆయన గురువుగా ఉండేసి భారతదేశంలో ఉండేటువంటి, సౌత్ ఇండియాలో ఉండేటటువంటి మొత్తం అనేక రాష్ట్రాల్లో తిరిగి ప్రతి తాండాలో, ప్రతి గూడాలలో మందిరాలను ఏర్పాటు చేయడంలో సంత శ్రీ రామరావు మహారాజ్ వారి యొక్క సేవలు చాలా గణనీయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు రామరావు మహారాజ్, సేవలాల్ మహారాజ్ తరం తర్వాత రామరావు మహారాజ్ కనుక లేకపోయి ఉంటే ఈరోజు ఈ రిజర్వేషన్లు పొందేవాళ్ళం కాదు. ఈరోజు లంబాడాల్లో, గూడాల్లో ఉండేటటువంటి గిరిజన జాతులు ఉద్యోగాలు వచ్చేటటువంటి కాదు. ఎందుకు చెప్తున్నామంటే, ఇదే రామరావు మహారాజ్ మన సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళేసి 2009 లోపల ఆ ప్రాంతంలో సోనియా గాంధీ దగ్గర, మన్మోహన్ సింగ్ దగ్గరకు వెళ్ళేసి మనకు ఖచ్చితంగా రిజర్వేషన్లు మా యొక్క గిరిజనులకు కావాలి, గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చినట్లయితే మా జాతి చాలా వెనుకబడింది, ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని ఆ రోజు సోనియా గాంధీకి చెప్పడం జరిగింది, ఇందిరాగాంధీకి కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా సంత శ్రీ రామరావు మహారాజ్ చైతన్యపరచడం వల్లనే తాండాలు, గూడాల్లో ఈరోజు ప్రతి ఒక్క దగ్గర టెంపుల్స్ అంటే గుళ్ళు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయంటే అది సంత శ్రీ రామరావు మహారాజ్ యొక్క ఉద్దేశమనే చెప్పాలి. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కూడా మనకి ఇక్కడ మన వెంకటాపూర్ చౌరస్తాలో ఉండేటటువంటి ట్రస్ట్ ఏదైతే రామరావు మహారాజ్ ట్రస్ట్ ఉందో అక్కడ బంజారా భవనం నిర్మాణం చేయడం కోసం కూడా మన గౌరవ శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారి అధ్యక్షతన మనకు 2 కోట్ల రూపాయలు కూడా అక్కడ మంజూరు చేయడం జరిగిందనేటటువంటి విషయాన్ని మనం బంజారాలందరూ పడాలనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ రకంగా మనము గెలుపులో కానీ ఓటమిలో కానీ మన ఎమ్మెల్యే గారు ఉన్నా లేనటువంటి సందర్భాల్లో కూడా మనకు అనేక రకాలుగా ప్రతి సంవత్సరం ఆయన స్వగృహంలో సేవలాల్ జయంతిని ఘనంగా జరుపుకుంటాం. ఇందుకు బంజారాలందరూ పాల్గొని దీనికి అభినందిస్తారు అని తెలియజేస్తూ ముగిస్తున్నారు. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.